ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిరట. మహిళలు ఉచిత ప్రయాణ విలువ 6,700 కోట్లు. ఈ 6,700 కోట్లు ఇప్పుడు ముక్కు విండి ఈ ఆర్టీసీ వాళ్ళు సర్కార్ దగ్గర ఇప్పుడు వసూలు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వం ఇక ఆడోళ్లకు ఇక ఆ పైసలు మొత్తము ఆ ఛార్జీల పైసలు మొత్తం ఎప్పటికప్పుడు లెక్క చూసుకుంటా కడుతుంది అట. ఆడోళ్ళ పరంగా సర్కారు కడుతుంది అన్నట్టు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టేషన్లలో సంబరాలు పండుగ చేసుకుంటున్నారు అట. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చిండట. మొత్తానికి ఇక ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల అని ఈ పాట పాడుకుంటే మనసు ఏ రకంగా నిండిపోతుందో ఇక ఇప్పుడు ఆడోళ్లకు ఉచిత బస్సు అనగానే అబ్బా అన్నట్టుగా మురిసిపోతుంది మనసు. ఇక మా మనవరాళ్ళు షాయదైతందుకు, గాజులు కొనుక్కుంటందుకు, బట్టలు కొనుక్కుంటందుకు ఒక్కొక్క మా మనవరాలు 30-40 కిలోమీటర్లు పోయి కూరగాయలు తెచ్చుకుంటుంది అలా. ఇక ఓ మనవరాలు సంకలో నసంచేసి సందు సందు తిరుగుతావు సంగతి ఏమిటే అంటే ఉన్న పని ఏమి తీయరాదు అన్నట్టు కూడా కొన్ని కథలు కూడా నడుస్తున్నాయి. మొత్తానికి మా మనవరాలు బట్టలు కొనుక్కుంటందుకు పోతుర్రు, ఊళ్ళకి వెళ్ళి పట్నం వస్తుర్రు, గాజులు కొనుక్కుంటందుకు ఇన్నోదులు ఇంటి పక్కన పోయి గాజులు పెట్టుకుందామంటే చేతకాకపోయి ఇక ఊళ్ళో ఉండి మండలంలోకి పోయి గాజులు పెట్టుకుందామంటే అనేది. కానీ ఇప్పుడు ఆ గాజుల మోజు ఉచిత బస్సు పుణ్యమా అని ఊళ్ళో ఉన్న మా మనవరాళ్ళు పట్నంలోకి వచ్చి నిన్న మనం చూసాం. చార్మినార్ కాడ గాజులు అగ్గో దొరుకుతాయి. ఇది ఉచిత బస్సు ఉత్తదేనా మనకు, ఇక ఆడికి పోతే ఇంకా 10 రూపాయలు మనకు ఫాయిదా అవుతాయి అని కూడా ఈ రకంగా ఇక మరి గాజుల కానీ, బట్టల కానీ, కూరగాయల కానీ, ఇంట్లో సామాను కానీ అరొక్క దానికి ఆడోళ్ళు ఉచిత బస్సుల ప్రయాణం చేసి ఈ రకంగా సంసారాన్ని సాగదీసుకుంటూ వస్తుందట. ఇక వీళ్ళ పైకమంతా ఇప్పుడు సర్కారే కడుతుందట ఆర్టీసీకి. ఇప్పటికే 6,700 కోట్లు ఇక మరి ఈ రకంగా కథ నడిచిందట. మొత్తానికి ఇక మా మనవరాళ్ళు చూస్తురా, మా మనవరాళ్ళే 200 కోట్ల మా మనవరాళ్ళు ఫ్రీ బస్సుల ప్రయాణం చేసిర్రట గిట్లా. ఇక మరి మా మనవరాళ్ళు మరి మొగాళ్ళకు కూడా ఇంటుర్రో మరి ఇంటలేరా, ఎదురు మలుతుర్రా మరి ఏంది ఏమన్నా అంటే మొన్న అంటుండు బచ్చిగాడు చింతల బస్సులో, ఎక్కడికి పోతాత ఫ్రీ బస్ వచ్చిన కాంచలే నా పెళ్ళం నా మాట ఇంటలేదు, పోరా బచ్చిగా గోషిగా అని ఆధార్ కార్డు తీసుకొని అవతల పడుతుంది తాత. గంత బలం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో రేవంతమయ్య పుణ్యాన ఆడక్కలకు మా మనవరాళ్ళకు. ఇక మరి ఉంటా శనార్థి. ఇక నాకు కూడా ఇక మరి గట్కదాగే ఏళ్ళ అయింది కాబట్టి ఇక మళ్ళీ రేపు పొద్దుగాల కలుసుకుందాం. పొద్దుకంగా 8 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉంటారు మీరు. నేను ఉంటా శనార్థి.